నమస్కారం. ఎస్డిబిన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. దాదాపు 2 గంటల పాటు సాగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు పాల్గొన్న ఇరు రాష్ట్రాల నుంచి 3 చొప్పున మంత్రులు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో మాజీ సీఎం జగన్ కు ఎదురైన ఊహించని అనుభవం. మాజీ సీఎం జగన్ పైకి దూసుకొచ్చిన వ్యక్తి. ఈ నెల 21వ తేదీన ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించిన మందిర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు సమావేశం సాగింది. ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం 2 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో ఒక కమిటీని, అధికారులతో మరొక కమిటీని వేయాలని నిర్ణయించారు. 2 రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వకంగా చర్చ సాగింది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలంటూ నిర్ణయించారు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఊహించని పరాభవం ఎదురైంది. కడప రిమ్స్ ఆసుపత్రిలో పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన ఆయన మీదకు ఒక వ్యక్తి దూసుకొచ్చాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని అడ్డగించి పక్కకు తీసుకెళ్లారు. జగన్ ను కలిసి సెల్ఫీ తీసుకునేందుకు తాను వచ్చానని, దాడి చేసేందుకు కాదని సదరు వ్యక్తి చెప్పాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముత్యాలంపాడులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 21వ తేదీన గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. బాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకల కరపత్రాలు, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు, దాతల సహకారంతో తాము బాబా మందిరాన్ని ఆంధ్ర షిరిడిగా తీర్చిదిద్దామన్నారు. షిరిడీకి వెళ్లి మొక్కులు తీర్చుకోలేని వారు ఇక్కడ తీర్చుకుంటున్నారన్నారు. ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉదయం 4 గంటలకు కాకడ హారతి, గణపతి పూజ, పుణ్యాహవచనంతో గురు పౌర్ణమి వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. ఈ రోజున మన మందిరంలో ఆంధ్ర షిరిడి సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ముఖ్యంగా గత 36 సంవత్సరాలుగా ఈ ముత్యాలంపాడిలో వెలిసినటువంటి ఆంధ్ర షిరిడి దేవాలయం నందు గురు పూర్ణిమ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి 1008 కలశాలతో, ముఖ్యంగా పంచామృతాలతో ఈ సహస్ర కలశాభిషేకం కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు ప్రపంచవ్యాప్తంగా బాబాని ప్రేమించేటువంటి వారందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా ఇది ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమంగా మేము ఇక్కడ తీసుకున్నాం. గతంలో అయితే కృష్ణానది దగ్గర నుంచి రావటం, వార్షికోత్సవం నాడు కానీ లేకపోతే ఇతరత్ర నుంచి ఒక డిఫరెంట్ కార్యక్రమాలు తీసుకునేటువంటి దాంట్లో ఉంటుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఇవాళ 21వ తారీఖున మేము ఉదయాన్నే ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మధ్యాహ్నం పూట అన్నప్రసాదన కార్యక్రమం ఉంటుంది. సుమారు 25,000 మంది వరకు కూడా ఇక్కడ భోజనం చేసి ఈరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ఆ రోజు బాబావారికి ప్రసాదం తీసుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుండే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించబడడం జరుగుతుంది. కుంచనపల్లి రవిశంకర్ గారని మా మందిర కార్యదర్శి, వారి యొక్క దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఈ యొక్క కార్యక్రమంలో
సద్గురు అయిన సాయినాథుని కనుక ఆ రోజు ఆరాధిస్తే గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఎటువంటి దుస్సంఘటనలు జీవితంలో జరగవనేది మనందరికీ పెద్దల ద్వారా తెలిసిన విషయం. కావున ప్రతి ఒక్క భక్తుడు ఆ రోజు సాయినాథుని దర్శించుకుని బాబావారి అనుగ్రహంతో అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. పూర్ణిమ యొక్క ప్రాశస్యం దీనికి వ్యాస పూర్ణిమ అని కూడా ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః అని వ్యాసుడిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం అనాదిగా తరతరాలుగా యుగయుగాలుగా మనకు నిరంతర వాహినిగా ప్రవహిస్తూ వస్తున్నది. గురువు వ్యాసుడు లేకపోయినట్లయితే మనకు వేద విజ్ఞానం అనేటువంటిది అసలు లేదు, మృగ్యం. వేదాలను ఎవరు గ్రహించుకొని చదవలేనటువంటి పరిస్థితులలో వ్యాస భగవానుడు వాటిని 4 విభాగాలు చేశాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ 4 వేదాలను 4 శిష్యులకు ఇచ్చి ఈ వేద విజ్ఞానాన్ని భారతదేశం అంతటా కూడా వ్యాపింపజేయటానికి మనకు ఆయన అవకాశం కల్పించారు. ఆ పరంపరలోనే హైదరాబాద్లోని ప్రజాభవన్లో చంద్రబాబుతో సమావేశమైనట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రుల సమావేశం దాదాపు 2 గంటల పాటు సాగింది. ఆ తర్వాత చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు జూబ్లీహిల్స్ లోని తమ నివాసాలకు చేరుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు ఆ రాష్ట్ర మంత్రులు, అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంశాలపై పరిష్కారం కోసం చర్చించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్లో మంత్రివర్గ సహచరులతో కలిసి సమావేశమై విభజన సమస్యలపై చర్చలు జరిపాను. చాన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు సాగాయన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా శనివారం విజయవాడ నగరపాలక సంస్థ, పశు సంవర్ధక శాఖ, ఎన్టీఆర్ జిల్లా జీవ కారుణ్య సంస్థ, సాయిబాబా సత్సంగ సేవా సమితి సంయుక్త నిర్వహణలో వీధి కుక్కలకు మరియు పెంపుడు కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశుపక్షాదుల నుంచి మనుషులకు, అలాగే మనుషుల నుండి జంతువులకు సహజంగా వ్యాప్తి చెందే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు లేదా సంక్రమిత వ్యాధులు అంటారన్నారు. జూనోసిస్ డే అండి. ఇది పిచ్చి కుక్క కరిస్తే మందు కనిపెట్టినటువంటి రోజు. అందువల్ల అన్ని ప్రాంతాల్లో కూడా మరి వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కానీ లేకపోతే వేరే రకమైనటువంటి ఈ జంతువులకి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయటం. అంటే జనరల్గా ఈ జూనోసిస్ డే అంటే మనిషి నుండి జంతువులకి, జంతువుల నుండి మనుషులకి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. వాటిని గురించి ఇప్పుడు ప్రజలకి అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో మన దగ్గర మన జీవకారుణ్య సంస్థలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఒకటి పెట్టాము. అట్లాగే మన జీవకారుణ్య సంస్థ కాకుండా మరి నెహ్రూ బొమ్మ సెంటర్లో కూడా ఒక బ్రాంచీ పెట్టేసి చాలామందికి దగ్గరగా ఉండేదాన్ని అందుకోసం అని చెప్పేసి 2 సార్లు కూడా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇంతకుముందు మరి పశుసంవర్ధక శాఖ నుండి అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ నుండి కూడా మరి డాక్టర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకుని వెళ్ళారు. వ్యాక్సినేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుని కనుక చేయించుకునేటట్లయితే ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం ఉంటుంది. ఈ జూనోసిస్ డే జూలై 6వ తారీఖున మనం చేయించుకోవచ్చు అనేటువంటిది. శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణ పండ శ్రీనివాస్ రచించిన మంత్రపేటికను ఇంద్రకీలాద్రి ఈవో రామారావు ఆవిష్కరించడం జరిగింది.
లలిత విష్ణు సహస్రనామాలను అందించిన మహానుభావుల ఆశీస్సులతో రచించిన మంత్రపేటిక వేదాది విద్యల స్తోత్ర పుష్పాలుగా పరిమళిస్తాయని ఆయన తెలిపారు. కర్ణాటక సంగీత విద్వాంసులు హేమలక్ష్మి, పద్మ, నాగలక్ష్మి పాల్గొన్నారు. ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి పెంచాలంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించేలా సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒకే గొంతు వినిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలిసి ఏపీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తి సంక్షోభంలో ఉన్న కారణంగా సీఎం కేంద్రాన్ని కోరడం చాలా అవసరమన్నారు. ఢిల్లీ పర్యటన చేసి ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులందరూ కూడా కలిశారు. చాలా అభినందించదగ్గది. ఎందుకంటే ఇప్పుడు చాలా అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఢిల్లీలో చెప్పింది ఏమంటే, ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తి సంక్షోభంలో ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం దీని నుంచి గట్టెక్కాలంటే ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక హోదాకు మించినది కావాలని చెప్పారు. అంటే మేము ముందు నుంచి ఏదైతే చెప్తా ఉన్నామో దాన్ని ఆయన కూడా అంగీకరించారు. గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనా కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రంగాల్లో కూడా అన్యాయం జరిగింది. పైగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన దేన్ని అడగలేక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, అధోగతి పాలు చేశాడు. ఇవాళ జీతాలకు ఇవ్వడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, పెన్షన్లు ఇవ్వాలంటే కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈ తరుణంలో ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కోలుకోవాలి, ముందుకు సాగాలి, అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలి. ఇవాళ బీహార్ రాష్ట్రానికి అక్కడున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి గతంలో సాక్షాత్తు పార్లమెంట్లో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చెప్పిన తర్వాత మరి నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈ 10 ఏళ్లలో ప్రత్యేక హోదా ఇవ్వలే, ప్యాకేజ్ ఇవ్వలే, నిధులు ఇవ్వలే, అన్ని రంగాల్లో పూర్తిగా అన్యాయం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా ఈ రాష్ట్రం ఈ ఆర్థిక దివాళా నుంచి బయటపడాలంటే, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కావాలి, విభజన హామీలు అమలు చేయాలి, విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి, రామాపట్నం పోర్ట్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత. నిధులు అంటే ఏదో ముష్టి 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు కాదు. ఖచ్చితంగా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని కూడా మేము కోరుతాము. కాబట్టి ఏమంటే ఆ దిశగా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని, అందుకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా విత్ వన్ వాయిస్ కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని. వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వ్యర్థాలను వినియోగించుకోవడంలో శాస్త్రీయ విధానాలు పాటిస్తే వ్యర్థం నుండి కూడా సరికొత్త సంపద సృష్టి చేయవచ్చని, ఘన, ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి దానిని పునర్వినియోగం చేస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమించవచ్చన్నారు. గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు అనుసరించవలసిన విధానాల్లో వాటి నుండి ఎటువంటి ఉత్పత్తులు సాధించవచ్చు అనే అంశాలపై సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో గార్బేజ్ టు గోల్డ్ పేరుతో ఒక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి ప్రభుత్వ వైద్యశాల ద్వారా నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పెనమలూరు నియోజకవర్గంలోని యనమలకుదురు గ్రామంలో వెలగపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెలగపూడి నరసింహారావు రాజ్కుమార్ నిర్మించిన ప్రాథమిక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్,
వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ 2014 నుండి 19 మధ్య ఆసుపత్రి నిర్మాణం కోసం ఎంతో కృషి చేసిన వెలగపూడి ట్రస్ట్ అధినేత రాజ్ కుమార్ ను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. పుట్టినరోజున 10 మందికి మంచి ఆరోగ్యం అందాలని లక్ష్యంతో రాజ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఆయుష్మాన్ కేంద్రాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పేదల కోసం ఆసుపత్రి నిర్మాణం చేయటం ఆనందకరమన్నారు. యనమలకుదురులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. దీన్నే ఆరోగ్య మందిరంగా కూడా మనం పిలుస్తున్నాం. ఈ ఆరోగ్య మందిర నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయిస్తే ఈ గ్రామానికి సంబంధించిన ఒక దాత వెలగపూడి రాజ్ కుమార్ గారు తన ట్రస్ట్ ద్వారా దాదాపు 4,25,00,000 ఖర్చు పెట్టి భవన నిర్మాణం చేసి కొంతవరకు ఒక అధునాతన సామాగ్రిని కూడా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా వారు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. ఇవాళ సమాజంలో అనేక మంది జీవితంలో స్థిరపడి ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు తమ తమ గ్రామాల్లో ప్రజలకు ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య రంగంలో ఆరోగ్య మందిరాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ లేదా ఉపయోగపడుతుంది అనుకుని we made all provisions for the local community to utilize this. ఇప్పుడు మా మినిస్టర్ గారు చెప్పినట్టు all the preventive measures can be executed here as it is with the lab equipment or the other facilities by itself, and we hope to continue to support this and grow this to provide other areas too, including pregnancy, surgeries and so forth by itself. But the primary focus is to make sure that the local community gets the benefit. They will get to use this. It becomes very affordable because most of it is free. So they'll be able to do a lot of preventive testing, and hopefully it's seasonal diseases, seasonal impacts. Because like health, education, zero hunger. First we started with health. మా నాన్నగారు ఈ ఊర్లో ఏదో చేయాలని పెట్టి కల్చరల్ ఫ్యాసిలిటీస్, సో దాని మూలన వి స్టార్టెడ్ విత్ హెల్త్, బట్ వీ ఫోకస్ ఆన్ 3 things: ఎడ్యుకేషన్, జీరో హంగర్ అండ్ హెల్త్. థ్యాంక్ యూ ఆల్ ఫర్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దాదాపు 2 గంటల పాటు సాగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు పాల్గొన్న ఇరు రాష్ట్రాల నుంచి 3 చొప్పున మంత్రులు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో మాజీ సీఎం జగన్ కు ఎదురైన ఊహించని అనుభవం. మాజీ సీఎం జగన్ పైకి దూసుకొచ్చిన వ్యక్తి. ఈ నెల 21వ తేదీన ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించిన మందిర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.